హలో అండి, వెల్కమ్ టు హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్ 5. ఈరోజు మనం ఎంతగానో వైరల్ అయిన మలైకా అరోరాస్ ఫేవరెట్ థేచా పన్నీర్తో శాండ్విచ్ చేసేద్దాము. ఇది కూడా ఒక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో మనం పన్నీర్ యూస్ చేస్తాము, అది ప్రోటీన్. ఫైబర్ కోసం క్యూకమర్ యాడ్ చేస్తాము అండ్ బ్రెడ్ ఏమో కార్బ్స్ అనమాట. సో దీనికోసం మనం పన్నీర్ కూడా ఇంట్లోనే చేసేసుకుందాము. దానికోసం ఒక గిన్నెలో పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ లెమన్ అందులో పిండేసుకొని ఒక 5 minutes పాటు కలుపుతూ ఉడికించారంటే పాలు విరిగిపోయి వాటర్ సెపరేట్ అయిపోతాయి. ఆ తర్వాత ఒక క్లాత్లో వడపోసేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకొని ఏదైనా బరువు పెట్టేసి పక్కకు వదిలేసేయండి. ఈలోగా మనం థేచా ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికోసం ముందుగా పల్లీలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. అదే పాన్లో ఇప్పుడు వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఒక 8 నుంచి 10 తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోండి. అవి ఒక 2 minutes పాటు వేయించిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి. అవి చల్లారడానికి పక్కన పెట్టేసి ఈలోగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న పల్లీలు, అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని తరిగి వేసుకొని ఇప్పుడు వేయించుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో రుచికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే ఒక ఫుల్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఒకవేళ కన్సిస్టెన్సీ గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. అలా చేసుకుంటే మన థేచా రెడీ అయిపోతుంది. ఈలోగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. దాన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న థేచాతో కోట్ చేసుకోవాలి. ఫుల్గా 4 sides దాన్ని అప్లై చేసేసేయండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కోట్ చేసుకున్న పన్నీర్ని మంచిగా 2 వైపులా ఫ్రై చేసుకోండి. అది కొంచెం చల్లారనిచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే కొంచెం కర్డ్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ కర్డ్ వేయడం వల్ల అది బైండింగ్ లాగా హెల్ప్ అవుతుంది. తినేప్పుడు కింద రాలి పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ కానీ లేదా హోల్ వీట్ బ్రెడ్ కానీ తీసుకొని దాన్ని 2 వైపులా మంచిగా రోస్ట్ చేసేసుకొని మన పన్నీర్ మిక్చర్ని దానిపై స్ప్రెడ్ చేసేసుకొని ఆ పైన ఒక లేయర్ క్యూకంబర్ పెట్టేసి టాప్ లేయర్లో బ్రెడ్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి మధ్యలో కట్ చేసుకున్నామంటే మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్